నమస్కారం అండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ పొద్దున్నే లేవగానే కుమ్ములో పెట్టిన వెల్లుల్లి రబ్బలు తినమని నాకు ఇచ్చేది. ఇలా తింటే చాలా ఆరోగ్యమని నాకు చెప్పేది. అప్పుడు అర్థం కాకపోయినా ఇప్పుడు ఒక సైంటిస్ట్ని అయిన తర్వాత కాల్చిన వెల్లుల్లి వల్ల కలిగే లాభాలు ఏంటో చాలా బాగా అర్థమయ్యింది. అందుకే ఈ లాభాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికే నేను ఈ వీడియో చేశాను. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ మా టాక్స్. టీవీలో మనం అందరం చాలాసార్లు చూసి ఉంటాం కదండి, వెల్లుల్లి తినమని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నిప్పులపైన కాల్చిన వెల్లుల్లి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో మీకు చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. వెల్లుల్లి కాల్చిన తర్వాత ఆ ఘాటుతనం తగ్గి వెల్లుల్లి మెత్తగా కాస్త తీయగా వెన్నలాగా తయారవుతుంది. ఇది తినటం వల్ల కడుపులో మంటగా అనిపించడం జరగదు, ఈజీగా అరిగిపోతుంది. కాల్చిన వెల్లుల్లి కాబట్టి కడుపులో ఏ ఇబ్బంది ఉండదు, సరిగ్గా అరుగుదల కూడా అవుతుంది. కాబట్టి మన బాడీకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. తిన్నాక వెల్లుల్లి అరగకపోతే కడుపులో మంట వచ్చి చాలా అన్ఈజీగా అనిపిస్తుంది. ఇలా జరిగితే ఏ హెల్త్ బెనిఫిట్స్ ఉండవు. మన బాడీకి వెల్లుల్లి వల్ల ఆరోగ్యం చేకూరాలి అంటే వెల్లుల్లి అరుగుదల చాలా ముఖ్యం. ఇలా కాల్చిన వెల్లుల్లి తినడానికి ఈజీ కాబట్టి ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాల్చిన వెల్లుల్లి బ్లడ్ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసుకుందాం. వెల్లుల్లి కాల్చినప్పుడు యాలిసిన్ అనే ఒక కాంపౌండ్ ఏర్పడుతుంది. మనం కొరికి తినేటప్పుడు యాలిసిన్ యాక్టివేట్ అవుతుంది. యాలిసిన్తో పాటు డైఎలైల్ డైసల్ఫైడ్ మరియు ఎస్-అలైల్ సిస్టీన్ అనే కాంపౌండ్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ కాంపౌండ్స్ అన్నీ మన రక్తనాళాలను వెడల్పుగా చేసి రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలాగా చూస్తుంది. లో బీపీ లేదా హై బీపీ రాకుండా ఇలా వెల్లుల్లి మనల్ని కాపాడుతుంది. లో బీపీ కానీ హై బీపీ కానీ ఉంటే ప్రతిరోజు కాల్చిన వెల్లుల్లి తినటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కొంతకాలానికి బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే ఈ కాంపౌండ్స్ వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుందో నేను మిల్లెట్స్ అండ్ గ్రెయిన్స్ అనే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఖచ్చితంగా ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నిటినీ చూడండి. కాల్చిన వెల్లుల్లి తినటం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు బ్లడ్ ప్రెషర్ తగ్గి గుండె సమస్యలు మరియు స్ట్రోక్స్ రాకుండా ఆపుతుంది. అలాగే రికరెన్స్ కూడా ఉండదు. అలాగే ఈ కాంపౌండ్స్ అన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ కింద కూడా పనిచేస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని రానివ్వదు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల బ్లడ్ ప్రెషరు, షుగరు, గుండె జబ్బులు, స్ట్రోక్స్ లాంటివి వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల ఈ సమస్యలు ఏవి రావు. అలాగే రెగ్యులర్గా ప్రతిరోజు కాల్చిన వెల్లుల్లి తినటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ని మెల్లగా తగ్గిస్తుంది. ఇవి ఎక్కువ ఉండటం వల్ల వచ్చే అనారోగ్యం గురించి నేను మీకు చెప్పనక్కర్లేదు. ఇలా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ లాంటివి తగ్గి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది. గుండె సమస్యలు, స్ట్రోక్స్, డయాబెటీస్ లాంటివి రాకుండా ఉంటాయి. కాల్చిన వెల్లుల్లి వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది అనే విషయాన్ని ఇండోనేషియాలో జరిగిన రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయింది. యాలిసిన్, డైఎలైల్ డైసల్ఫైడ్ మరియు ఎస్-అలైన్ సిస్టీన్ లాంటి సల్ఫర్ కాంపౌండ్స్ కాల్చిన వెల్లుల్లిలో ఉండటం వలన మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అంటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. మన బాడీకి ఇన్ఫెక్షన్స్ని కలిగించే వైరస్లు, బ్యాక్టీరియాలతో ఫైట్ చేసే కెపాసిటీని మన బాడీకి పెంచుతుంది. ఫ్లూ కానీ, ఫీవర్ కానీ లేదా కోల్డ్ లాంటి వైరస్ సోకినప్పుడు మన బాడీ వీక్గా అవ్వకుండా బలంగా అవుతుంది. కరోనా లాంటి వైరస్లను మళ్ళీ రాకుండా మన బాడీని ఆరోగ్యకరంగా తయారు చేయగలదు వెల్లుల్లి. అంటే కాల్చిన వెల్లుల్లి యాంటీబయాటిక్ గాను, యాంటీవైరల్గా లేదా యాంటీ బ్యాక్టీరియల్ కింద పనిచేస్తుంది. కాల్చిన వెల్లుల్లి ప్రీబయోటిక్గా కూడా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో ఫ్రక్టో ఆలిగోసాకిరైడ్స్ మరియు ఇన్యులిన్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఈ మంచి చేసే బ్యాక్టీరియా పెరగటానికి సహాయపడుతుంది. బిఫిడో బ్యాక్టీరియా, లాక్టోబాసిలస్, ఫైకాలి బ్యాక్టీరియా, బ్యాక్టీరియాయిడ్స్ మరియు అకెర్మాన్సియా లాంటి హెల్తీ బ్యాక్టీరియా మన బాడీలో పెరుగుతాయి
ఈ బ్యాక్టీరియాలన్నిటి వల్ల వైటమిన్ బి కాంప్లెక్స్ తయారవుతుంది. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారికి కూడా చాలా ఉపయోగపడతాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్స్ అరుగుదలకి ఉపయోగపడతాయి. కడుపులో ఇన్ఫ్లమేషన్ తగ్గి మెటబాలిజం సరిగ్గా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా కాల్చిన వెల్లుల్లిలో ఆలిసిన్, ఎస్-అలైల్ సిస్టీన్, డైఅలైల్ డైసల్ఫైడ్ మరియు డైఅలైల్ ట్రైసల్ఫైడ్ అనే కాంపౌండ్స్ ఉండటం వల్ల క్యాన్సర్ సెల్స్ పెరగకుండా ఉంటుంది. అంటే కాల్చిన వెల్లుల్లి వల్ల మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈసోఫేగల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్ లాంటివన్నమాట. ఇదే విషయం మన ఇండియాలో, సౌదీ అరేబియా మరియు అమెరికాలో జరిగిన రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయింది. కాల్చిన వెల్లుల్లి తినటం వల్ల మన రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. ఇది డయాబెటీస్ ఉన్నవారికి, ప్రీ డయాబెటీస్ ఉన్నవారికి, అధిక బరువు లాంటి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. నిజానికి పచ్చి వెల్లుల్లి లాగానే కాల్చిన వెల్లుల్లి కూడా డయాబెటీస్ ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుందనే విషయం ఇరాన్ దేశంలో జరిగిన రీసెర్చ్లో ప్రూవ్ అయింది. ఈ వీడియోలో ముందు మనం మాట్లాడుకున్నట్టుగా కాల్చిన వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. యాక్నే, ఎగ్జిమా లాంటి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది కాల్చిన వెల్లుల్లి. కాల్చిన వెల్లుల్లి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది అని తెలుసుకున్నాం కదండి. అంటే జుట్టు సమస్యలు రాకుండా కాపాడుతుంది వెల్లుల్లి. జుట్టు రాలటం, తెల్లబడటం, డాండ్రఫ్ లాంటి సమస్యలు రావు. కాల్చిన వెల్లుల్లిలో ఎస్-అలైన్ సిస్టీన్, డైఅలైల్ ట్రైసల్ఫైడ్ మరియు డైఅలైల్ డైసల్ఫైడ్ అనే సల్ఫర్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీలో ఉండే టాక్సిన్స్, హెవీ మెటల్స్ని క్లియర్ చేస్తుంది. లివర్ని కూడా బాగా క్లెన్స్ చేస్తుంది. కాల్చిన వెల్లుల్లి తినటం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ లాంటి సైకాలజికల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. కాల్చిన వెల్లుల్లిలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మన బ్రెయిన్లో ఉండే కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి కాపాడుతుంది. రెగ్యులర్గా కాల్చిన వెల్లుల్లి తినటం వల్ల ఆలోచన శక్తి, కాన్సన్ట్రేషన్ మరియు జ్ఞాపక శక్తి మెరుగుపడతాయి. కాల్చిన వెల్లుల్లిలో ఎస్-అలైన్ సిస్టీన్, డైఅలైల్ డైసల్ఫైడ్, డైఅలైల్ ట్రైసల్ఫైడ్ లాంటి సల్ఫర్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఎముకల్లో సాంద్రం పెరిగి చాలా బలంగా తయారవుతాయి. ఈ వీడియోస్తో కాల్చిన వెల్లుల్లి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తున్నామో తెలుసుకున్నాం కదండి. అందులో ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా ఎలాంటి వయసులో ఉన్నవారైనా దీనిని తినవచ్చు. మీ పిల్లలు 6 నెలలు నిండిన తర్వాత నుండి కొద్దిగా కాల్చిన వెల్లుల్లి ఇవ్వచ్చు. అయితే ముందుగా మీ పిల్లల డాక్టర్ అంటే పీడియాట్రిషియన్ సలహా తీసుకోవడం మంచిది. పెద్దవారైనా యువకులైనా రోజు దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అయితే మీరు లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొన్ని మందులు రెగ్యులర్గా తీసుకోవాల్సి వస్తే కాల్చిన వెల్లుల్లిని రోజు తినే ముందు తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించండి. మీ మందులలో ఉండే డ్రగ్స్ వెల్లుల్లితో ఏమైనా ఇంటరాక్ట్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ లేదా సీరియస్ ఎఫెక్ట్స్ ఇస్తాయేమో మీ డాక్టర్ని అడిగి తెలుసుకోవడం మంచిది. మరి కాల్చిన వెల్లుల్లిలో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. వీటిలో కొన్ని మనం ఇదివరకే వినుండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. మరి రోజు అందరూ ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మరీ నల్లగా కాకుండా, మరీ పచ్చిగా కాకుండా వెల్లుల్లి కాల్చుకుని ప్రతిరోజు ఉదయాన్నే లేచాక 2-3 రెబ్బలు తినండి. ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యవంతంగా అవుతారు. డయాబెటీస్, అధిక బరువు, బ్లడ్ ప్రెషర్, స్ట్రోక్స్, గుండె సమస్యలు ఉన్నవారికి, హెల్తీ స్కిన్ మరియు హెల్తీ హెయిర్ కావాలి అనుకునే వారికి, క్యాన్సర్ ఉన్నవాళ్ళు కానీ, క్యాన్సర్ రిస్క్ ఉన్నవాళ్ళు కానీ అందరూ ఖచ్చితంగా కాల్చిన వెల్లుల్లి తినాలి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో డు నాట్ ఈట్ ఇట్ ఇఫ్ నేచర్ డిడ్ంట్ మేక్ ఇట్. మరి అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ లక్ష్మీ వేముల.